2029 అక్టోబర్ 18వ తారీఖు ఈ సంవత్సరం ధనత్రయోదశి మధ్యాహ్నం 2:40 కలా వచ్చినట్టుగా తెలుస్తుంది. కనుక ప్రదోష సమయంలో త్రయోదశి వ్యాప్తమై ఉన్నటువంటి తిథినే ధనత్రయోదశిగా జరుపుకోవాలి. ఈ ధనత్రయోదశి తిథి యొక్క విశేషం ఏమిటంటే, క్షీరసాగరంలో నుంచి ధన్వంతరి ఉద్భవించినటువంటి పుణ్య దివసంగా ఈ ధన్వంతరి దేవవైద్యుడు, అలాగే కూడా వైద్యశాస్త్రానికి మూల రూపం. ఆయన చేతిలో అమృత భాండాన్ని, ఆయుర్వేదాన్ని పట్టుకుని క్షీరసాగరంలో నుంచి ఉద్భవించినట్టుగా పురాణ కథనం. కనుక ధన్వంతరి ఉద్భవించిన త్రయోదశి ధనత్రయోదశిగా చెప్తారు. 5 రోజులుగా జరుపుకునేటటువంటి దీపావళి పర్వదినానికి ఆరంభం ధనత్రయోదశితోనే అవుతుంది. ఈ ధనత్రయోదశి రోజు కాశీలో అన్నపూర్ణాదేవిని బంగారు అన్నపూర్ణగా, ఆ స్వర్ణ అన్నపూర్ణకి రకరకాల పిండి వంటలు, తినే పదార్థాలు, స్వీట్లు, వీటన్నిటితో కూడా అలంకారం చేసి ఒక గొప్ప ఉత్సవం చేస్తారు. ఇక్కడ నల్లూరులో కూడా మనం నిత్యాన్నపూర్ణ గౌరీ శాకంబరి క్షేత్రంలో ఈ సంవత్సరం అమ్మవారికి బెల్లం, గుడం, వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి బెల్లంతో అలంకారం చేసి అర్చన చేసుకోవటం జరిగింది. ఇక్కడ ఈ మండపానికి అలంకారం చూడండి. ఈ దండలన్నీ కూడా ప్లాస్టిక్ లేకపోతే క్లాత్తో చేసినవో కాదు. ఇవి సోలా పిత్ అని ఒక రకమైనటువంటి చెట్టు బరెడు నుంచి తీసి చేస్తారు. బెంగాలు, ఒరిస్సా ప్రాంతముల్లో ఈ కళ చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఈ సోలా పిత్ అనేటటువంటి సోలా మొక్క యొక్క కాండం, పిత్ అంటే కాండం ఇంగ్లీష్లో, ఆ కాండాన్ని పల్చటి రేకుల్లాగా తీస్తారు. పల్చటి మన పూతరేకుల్లాగా, కొంచెం మరీ అంత పల్చగా ఉండదు, కొంచెం మందంగా ఉండి అవి తీసి వాటితో దండలు తయారు చేస్తారు. అక్కడ ఇది ఒక పెద్ద కళ. ఆ దండలు మా మిత్రులు ఒకరు బహుకరించారు. వారు ఏదో కారణం చేత తెప్పించుకుని వాడలేదు. వాళ్ళ ఇంట్లో వివాహానికి తెప్పించుకున్నారు కానీ ఉపయోగించలేదంట, పక్కన పెట్టేశారు. అవి తర్వాత గుర్తొచ్చి వాడలేదు కాబట్టి, వినియోగం చేయలేదు కాబట్టి వాటిని ఇక్కడ అలంకరించుకోమని ఇచ్చారు. వాటితో చక్కగా అలంకారం చేసి అమ్మవారికి ఈ ధనత్రయోదశికి ఆ జగన్మాతను మహాలక్ష్మీ స్వరూపంగా